ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం షడ్వింశతి అధ్యాయ. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పడం ఆరంభించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లు అనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటా చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవెవరువు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీవు వృత్తాంతమంతయు సవివరముగా చెప్పమని అడిగను. శంకుడు ఇట్లు అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్ప ఆరంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమునందు ఉండు ఒక బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని, రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను. చాలామంది పుత్రులు అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము, కూర్చునుట, శయనము, పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జోతము, పనికి మారిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారములు చేయుట నిత్యకృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యా వందనాధికములను చేసినట్టు నటించుడు వాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడని బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్న వారిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వారిని పనులను చేయుచుండరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుచుండరి. నేను ఆ సభను చూడవలనని వేడుకతో ఒకరోజు అక్కడికి వెళ్ళి తిని తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోకి ప్రవేశించి తిని నా ప్రవర్తనచే సభలోని వారందరినీ ఇబ్బందికి పెట్టెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటూ ఇటూ తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకములను కలిగించి తిని. ఇట్టి దోషముచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడై తిని మరణించి తిని మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతోనూ నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షముల జీవరాశుల యందు జన్మమును పొంది తిని భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారం లేక బాధపడుచు 10,000 సంవత్సరములను ఉంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనై దివ్య రూపమును పొంది తిని నాకిట్టి భాగ్యములను కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియడం లేదు. నేను మీకెప్పుడూ ఏ విధముగా అయినూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందరు కదా స్వామి. సజ్జనులు దయావంతులకు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథల యందు ఆసక్తి కలిగినట్లును అనుగ్రహింపుము అని శంకుని పాదములకు నమస్కరించెను. శంఖముని అతనిని తనకి నమస్కరించి ఉన్న ఆ దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవెత్తెను. తన పవిత్రమైన చేతితో వాణ్ణి స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మలిట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మ అను బ్రాహ్మణుడిగా జన్మింతువు. వేదశాస్త్రములను చక్కగా చదివికొని ఉందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరూహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడవై సదా విష్ణు కథ ఎందు ఆసక్తి కలవాడవు. ఇట్లుండి సర్వబంధముల నుండి విడిచి సర్వోత్తముడకు శ్రీహరి పదములను చేరగలవు. నాయన, భయపడకుము. నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు. హాస్యముగా కానీ, భయమును కానీ, కోపము వలన కానీ, ద్వేష కామముల వలన కానీ, స్నేహము వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును తప్పక చేరుదురు. శ్రీహరి భక్తులకు కష్టములను కలిగించు సేవను కోరడు. అధిక ధనమును, రూప యవ్వనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తములకు మనకు వైకుంఠమును ప్రాప్తము కలుగునట్లుగా ఆశీర్వదించును.
అట్టి భక్త సులువుని దయాళువును విడిచి మరి ఒకరిని ఎలా మనం శరణు వేడుకొందుము? కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్త వత్సలుడు మనపూర్వకముగా భక్తికే సులభుడు అవ్యయుడు అగు ఆ శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపము. జగన్నాథుడగు శ్రీహరి సంతోషించి నీకు శుభములను ఇచ్చును అని శంకుడు దివ్య రూపధరిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖముని, దయాస్వరూపము గల నీవే నన్ను గ్రహింపబడి ధన్యుడినైతిని. నాకు గల దుర్జనములు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు పోయెను. కిరాతుడు శంకునికి అనేక ఉపచారములను భక్తియుక్తుడే ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమున రాత్రికి కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రాహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాధికములను శ్రీహరికి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామ అను 2 అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకు రామనామం ఒకటియే సమానము. కావున రామనామమునే నిత్యము జపింపము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపము. దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడిగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధిని పొందగలవు అని శంకుడు వ్యాధునకు ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను చేసి కొంత దూరమును అనుసరించి వెళుతున్న శంఖమునిని చూచి అతన్ని విడుచుట వానికి బాధగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతన్నే చూచుచో అతన్నే తలచుచో దుఃఖాతరుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వాననిచ్చెను. బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రుడి అయి సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమున ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపము ఆచరించుచునే ఉండెను. అతనికి దానివలన వాల్మీకమని పేరు పిలవసాగిరి. వాల్మీక ముని అని పిలవసాగిరి. కొంతకాలమునకు అతడు తపమును మానెను. వారిని చూచి నాట్యకత్య ఒకటి మోహించి వారిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రసరింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధనములను పోగొట్టినదై ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివి కదా. దుష్టుడగు కిరాతుడు శంకుని పాదుకులను మున్నగు వారిని దుర్బుద్ధితో అపహరించినను వైశాఖ మహిమలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడు అయ్యను, మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మను పొందరు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునికి వినిపించెను. వైశాఖ పురాణం 26 అధ్యాయः సంపూర్ణం.